పాక్ ఆక్రమిత కశ్మీర్లో తిరుగుబాటు హింసాత్మకంగా మారింది. పాక్కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన నిరసనకారులపై పాక్ సైన్యం మళ్లీ కాల్పులు జరిపింది. రావల్కోట్లో 16 మంది పౌరులు చనిపోగా 37 మందికి పైగా గాయాలయ్యాయి. 1,50,000 మంది జనం పీఓకే రాజధాని ముజఫరాబాద్ వైపు బయలుదేరారు. భీంభర్, మీర్పూర్, రావల్కోట్ నుంచి భారీ లాంగ్ మార్చ్ చేపట్టారు. అయితే ఆందోళనకారులను అడ్డుకునేందుకు పాక్ సైన్యం క్రూరంగా ప్రవర్తిస్తోంది. బుల్లెట్లపై విరుచుకుపడుతోంది. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ये दहशतगर्द पाकिस्तान से मंगवाए हैं सिर्फ और सिर्फ अपनी 12 सीटें बचाने के लिए। ఈ నెల 5న మొదలైన ఆందోళనలు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించడాన్ని నిరసిస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. నిరసనలు ఉద్రిక్తంగా మారడంతో ఇంటర్నెట్ కూడా నిలిపివేసింది. అయినా జనం వెనక్కి తగ్గలేదు. 3 రోజుల క్రితం ముజఫరాబాద్లో పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 30 మంది చనిపోయారు. ఈ ఘటన మరింత ఆజ్యం పోసినట్లయింది. పాక్ ఆర్మీ తీరును నిరసిస్తూ పీఓకే బంద్కు పిలుపునిచ్చారు. (2023) పీఓకేలోని పౌరులు, వ్యాపారులు కలిసి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు. పాక్ ప్రభుత్వం ముందు 38 డిమాండ్లను పెట్టారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా గోధుమ పిండి ధరలు ఆకాశాన్నంటాయి. వాటిని సబ్సిడీపై అందించాలన్నది డిమాండ్. పీఓకేలోని మంగ్లా డ్యాంపై కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. కానీ అక్కడి స్థానికులకు మాత్రం కరెంటు ఇవ్వకపోగా భారీగా పన్నులతో కరెంటు బిల్లులు వేస్తున్నారు. అయితే తమ నీళ్లతో ఉత్పత్తి అవుతున్న కరెంటును ఫ్రీగా ఇవ్వాలన్నది జాక్ డిమాండ్. దీంతో పీఓకేలోని 12 సీట్లను లాహోర్, కరాచీ వంటి ప్రాంతాల్లో స్థిరపడిన శరణార్థుల కోసం కేటాయించారు. ఈ 12 సీట్లకు స్థానిక కశ్మీరీలు కాకుండా పాక్ ప్రధాన భూభాగంలో ఉండే ప్రజలకు ఓటు హక్కును కల్పించారు. దీన్ని ఉపయోగించుకుని పాక్ ఆర్మీ మద్దతుతో రాజకీయ పార్టీలు పీఓకేలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. అందుకే ఈ 12 సీట్లను పూర్తిగా రద్దు చేయాలన్నది వారి డిమాండ్. శాంతియుతంగా నిరసన చేస్తున్న జాక్ను ఉగ్రవాద సంస్థగా పాక్ ప్రకటించింది. ఆ నేతలను ఉగ్రవాదులుగా ముద్ర వేస్తూ అరెస్టులు చేస్తోంది. ఇది పీఓకే ప్రజలకు ఆగ్రహం తెప్పించింది.